వీధి కుక్కల దాడి ఘటనలో 4 సంవత్సరాల బాలుడు మరణించడం బాధాకరమని ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసప్ ట్యాంకులోని తన కార్యాలయంలో జిహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఇటీవల అంబర్పేట కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మరణించిన ఘటనపై, నగరంలో వీధి కుక్కల కాటు ఘటనలపై, కుక్కల దాడుల నియంత్రణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నగరంలో వీధి కుక్కలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయని, ముఖ్యంగా మాంసం దుకాణాల వద్ద, మూసీ పరివాహక ప్రాంతాలు ఎక్కువగా సంచరిస్తున్నాయని అన్నారు. మటన్, చికెన్ షాపుల వద్ద ఉదయం, రాత్రి వేళల్లో స్పెషల్ డ్రైవ్స్ పెడతామని మంత్రి తెలిపారు. తీసుకున్న స్టెప్స్ కూడా మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ నేను డిపార్ట్మెంట్ కు మీకు ఏమని చెప్తా. ఇప్పటివరకు తీసుకున్న స్టెప్స్ తీసుకుంటారు, ఇంకా బెటర్ ఏం తీసుకుంటే బెటర్ ఉంటుంది అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటిది. అంతేగాని ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఒక్క బాబు చనిపోగానే వీళ్ళు అలర్ట్ అయినరు, అది కరెక్ట్ కానే కాదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, ఇంకా బెటర్ గా తీసుకోవాలి. రెండోది టెక్నాలజీ కూడా పేరు మారి కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది మా డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా పూర్తిగా ఇస్తాం. దాంతో పాటు ట్రైనింగ్ క్యాంపులు కూడా పెట్టాలనేది కూడా నిర్ణయం తీసుకుంటాం. ఆమె ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో నాకు తెలుసు ఆమె